హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ చూపించబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. దీంట్లో మనం డేట్స్ స్వీట్ కోసం డేట్స్ వాడుతున్నాము, ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్. ఇలా వాటిని ముందుగా కొన్ని కాజులు కొన్ని డేట్స్ తీసుకుని కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక 1.5 to 2 hours నానబెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక చిన్న సైజ్ మ్యాంగో తీసుకుని దాన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి. పైన తొక్కని పీల్ చేసేసుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టిన కాజు డేట్స్ని మిక్సీ జార్లోకి వేసుకుని వాటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. పూర్తిగా మెత్తగా అవ్వక్కర్లేదు, కొంచెం నలిగితే సరిపోతుంది. తర్వాత మనం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ కూడా వేసుకుని కొద్దిగా మిల్క్ వేసుకుంటూ దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. 1/2 కప్ అయితే సరిపోతుంది మిల్క్. మనం మొత్తం అంతా పేస్ట్ చేసుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. పూర్తిగా తిక్కగా కాకుండా కొంచెం లూజ్గానే ఉండేలాగా చూసుకోండి. అంతేనండి. దీన్ని తీసుకెళ్ళి మనం ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకుని ఫ్రీజ్ చేసుకోవడమే. ఇందులో కావాలనుకుంటే అంటే మ్యాంగోకి స్వీట్ కొంచెం తక్కువ ఉంటే కనుక షుగర్ యాడ్ చేసుకోండి, లేకపోతే షుగర్ కూడా అవసరం లేదు. ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చేస్తారు. స్టవ్తో పని లేదు. చక్కగా ఇలాగా మౌల్డ్స్లో వేసేసుకుని క్యాప్ పెట్టేసుకోవడమే. ఒకవేళ ఈ మౌల్డ్స్ మీ దగ్గర లేకపోతే ఇట్లా ఏదైనా ఒక గ్లాస్లోకి తీసుకుని ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. లేకపోయినా ఒక చిన్న ఎయిర్ టైట్ బాక్స్లోకి వేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు చూపించడానికి ఒక చిన్న గ్లాస్లో 1/2 part పోసాను. దీన్ని ఇలాగా సిల్వర్ ఫాయిల్తో కానీ ఒక కవర్ తీసుకుని కవర్తో కానీ క్లోజ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి క్లోజ్ చేశాను నేను. తర్వాత చిన్న హోల్ పెట్టుకుని ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టుకోండి. ఇది కూడా మనకి కుల్ఫీ మోల్డ్ లాగా యూస్ చేసుకోవచ్చు. అంతేనండి. ఓవర్ నైట్ అంతా దీన్ని డీప్ ఫ్రీజర్లో ఉంచితే మనకి ఐస్ క్రీమ్ రెడీ. ఈ ఐస్ క్రీమ్ని బయటికి తీసిన తర్వాత ఒక 5 minutes తర్వాత జస్ట్ ఇలాగా రౌండ్గా రొటేట్ చేస్తూ బయటికి తీసేయడమే. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగానే మొత్తం అన్ని మోల్డ్ నుంచి బయటికి తీసుకోండి. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీ అండ్ హెల్తీ. ఒకవేళ మ్యాంగో కాకపోయినా డైరెక్ట్గా మిల్క్తో కూడా సేమ్ ఈ విధంగా కుల్ఫీలు రెడీ చేసుకోవచ్చు. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. ఇది హెల్తీ అండ్ టేస్టీ. మనమే ఇంట్లో చేసుకుని పెట్టే పిల్లలకి ఎంతో నచ్చుతాయి అండ్ హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు గ్లాస్లో ఉన్నదాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇది కూడా ఫ్రీజ్ అయిపోయి చక్కగా వచ్చేసిందండి. ఈ విధంగా మనం గ్లాస్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బాగుంది కదా. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి.